ఫ్రెండ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లుండ్రు? బాగుర్రా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అందరూ నా హెయిర్ గురించి అడుగుతున్నారు, నా జుట్టు గురించి అడుగుతున్నారు. అబ్బా అక్క ఒకసారి లాంగ్ వీడియో తీసి పెట్టావా అని అడుగుతున్నారు. ఏం లేదు, సింపుల్. నా జుట్టు అయితే ముడేసుకుంటాను, ఇలా ఉంది నా జుట్టు. మనము నీట్గా దూసుకోవాలి. చిక్కులు ఉంటాయి కదా, కొంచెం నిన్న మొన్న నాకు తీరం లేదు, అందుకనే చిక్కులు పడ్డాయి. ఇట్లా దూసేసుకొని మనకు కొనాలన్నీ చక్కగా ఉండాలి. చాలామంది నెత్తికి నూనె పెట్టుకోరు కదా, నూనె పెట్టుకోకుంటే ఈ కొనాలన్నీ బలిగిపోతాయి. ఈ కొనాలు బలిగిపోతే ఏం చేయాలంటే ఈ కొనాలని కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారనుకో, సింపుల్, ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాక తర్వాత ఆయిల్ పెట్టుకోండి. కొబ్బరి నూనె, నేను ఈ కొబ్బరి నూనె వాడతాను. ఈ కొబ్బరి నూనె పెట్టుకోండి. పాయకు పెట్టుకోవాలి, నేను చూపిస్తాను చూడండి. ఇవి ఇలా చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా అంటుకోవాలి నూనె. నా ఎంటికలు కూడా నల్లగా కావబ్బా. మా అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు బాగా పెట్టేది. ఇలా నూనె అంటేసుకోవాలి. కోసరి దాకా కొనాదాకా అంటుకోవాలి నూనె. అయితే నాకైతే నెత్తిన వస్తుంది నూనె లేకుంటే. ఇలా అంటుకోవాలి. ఇది ఒక్కొక్క పాయకి ఇలా అంటుకోవాలి. ఇట్లా కింద దాకా అంటుకోవాలి. కింది దాకా ఇట్లా అంటుకోవాలి. ఇట్లా అంటుకోవాలి. ఈ పాయ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ పాయ. నాకు కూడా జల్లి చిక్కులు అయిపోతాయి అబ్బా, ఎంటికలు సన్నం ఉంటాయి. ఇలా అంటుకోవాలి. ఎవరైనా పిల్లలు ఉంటేతోని కూడా పిల్లలతో అంటించుకోవచ్చు. సింపుల్ అండి, ఇలా అంటించేసుకోండి అంతే. ఇలా లోపలికి వెళ్ళి ఇలా అంటుకోండి. ఇట్లా మసాజ్ చేసినట్టు అంటుకుంటే మస్తు ఉంటుంది. ఇలా అంటుకొని ఇలా కొనదాకా ఇలా పోసుకోండి నూనె. చేయి నుంచి మీకు చూపించాలని నేను ఇలా పెట్టేశాను. ఇలా అంటుకోండి, ఓకేనా? ఇలా అంటుకొని కాస్త కొబ్బరి నూనె చేతిలో తీసుకోండి. ఈ రెండు జుట్లు ఇప్పుడు వెనుకకి వేసేసుకొని ఇట్లా రాసుకోండి. ఇట్లా రాసుకోవాలి. అంటే ఈ నూనె అంతా నెత్తికి ఎంకాలి. అట్లానే వెంటనే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే నూనె ఎంటేసుకొని స్నానం చేస్తారు. అట్లా చేసుకోవద్దు. ఇట్లా అంటుకున్నాక మళ్ళీ జుట్లన్నీ ఒక్క దగ్గర వేసుకొని మీకు కనబడట్లేదా? ఇలా మళ్ళీ నూనె వేసుకుంటున్నాను. నాకైతే రెండు చిటాకుల నూనె పడుతుంది. ఇలా అనేసి సింపుల్ ఇలా తిప్పేసుకుంటా ఇట్లా ఆడేసుకొని దూసుకోవాలి. ఇట్లా కొనదాకా అంటుకోవాలి నూనె. ఇట్లా అంటేసుకోవాలి. ఇగో ఇట్లా అనుకోవాలబ్బా, ఇట్లా అనుకోవాలి. మనకు నూనె ఎక్కడెక్కడ రావాలో అక్కడక్కడ అట్టుకోవాలి.
అంటుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 పాయల దాకా ఇలా తీసుకో. ఇలా తీసేసుకొని పెద్ద దువ్వెన, నాకైతే పెద్ద దువ్వెన కావాలి, ఇక ఇలా దూసేసుకో. చిక్కులు కూడా వెళ్ళిపోతాయి, చిక్కులు కూడా పోతాయి, నీట్గా అయిపోతుంది. అప్పుడు ఇప్పటిదాకా నా నెత్తి ఎట్లుండే గడ్డ గూడలట్టుండే. వారానికి 2 సార్లు అయితే నెత్తి మీదకి పోసుకోవాలి. ఇలా ఇక్కడ చిక్కులు ఎక్కువనే, నాకు కొంచెం నూనె తీసుకుంటాను. ఇక్కడ చిక్కులు ఎక్కువనే, చిక్కులతోనే అలాగే వదిలేయద్దు, ఇంకా చిక్కులు పడిపోతాయి. ఇలా నీట్గా ఒక్కొక్క పాయ తీసుకోవాలి. సింపుల్, ఇందులో ఏం చేసేది. అప్పుడు మా అమ్మ కుక్కుడుకాయలు దంచి నెత్తి పోసేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఈ కుక్కుడుకాయలు? ఎవరో ఒకరు వాడుతున్నారు, దాని నుంచి తప్ప ఇప్పుడు ఎవరు వాడట్లేదు. మొన్న నెత్తి పోసుకున్నందుకు చిక్కులు అయిపోయినాయి బాగా. ఇట్లా చిక్కులు తీసేసుకోండి, సరేనా? ఇట్లా చిక్కులు తీసేసుకోండి. అర్థం అయిపోయిందా? ఇలా చిక్కులు తీసేసుకొని ఇప్పుడున్నాయి. ఇలా చిక్కులు తీసేసుకోవాలబ్బా. చిక్కులు తీసేసుకుంటే నాకు చిన్న దువ్వెన పట్టది. ఇట్లా ఇట్లా తీసేసుకో. అయిపోయింది. ఇక కొంచెం ఉంది, ఇలా తీసేసుకోవాలి. ఇట్లా మనకు చిక్కులు ఉన్నాయనుకో, ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టుకోండి. ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇట్లా ఇక్కడ ఉంది నాకు చిక్కు, ఇలా ఆయిల్ పెట్టుకొని ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? చిక్కులు మాత్రం ఉంచిపోతుంది నెత్తికి. ఇలా బాగా అవుతుంది, చేతులు. ఇలా ఓకేనా? ఇలా అయిపోయిందా? నేనైతే పప్పు కట్టేసుకుంటాను. ఇలా దూసేసుకోండి, ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. నూనె కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనెను ఉడకబెట్టుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకోండి, మసలు పెట్టుకోండి. అందులో కొంచెం మెంతులు వేసుకొని ముద్దమందారం పువ్వు, ఆ ముద్దమందారం పువ్వులో వేసేసుకొని కాగబెట్టుకొని మంచిగా మసిలినాక చల్లగా అయినాక నెత్తికి నూనె అంటించుకొని ఒక 2-3 రోజుల దాకా అట్లనే ఉంచుకొని తర్వాత తలస్నానం చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఏ షాంపూలన్నా వాడుకోవచ్చు, ఏ షాంపూ పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడైతే నేను ఇలా దూసేసుకుంటున్నాను. నాకు కూర్చొని వేసుకోరారబ్బా జుట్టు.
ఇలా అంతా ఒక పక్క కాగేసుకొని మళ్ళీ ఇలా చిక్కులు వేయకుండా ఇలా దూసేసుకొని ఏదైనా చిక్కులు ఉంటే ఇలా తీసుకోవచ్చు. అంటే సింపుల్, ఏముండదు ఇందులో. బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో వాళ్ళకు జుట్టు ఉంది నాకు లేదు అని బాధపడవలసిన అవసరం లేదు. ఇలాగన్నమాట. నేనైతే 3 వేసేస్తా. ఎంటికలు చలికాలంలో ఎక్కువ రాలిపోతాయి. మనకు ఎండాకాలం వానకాలం రాలిపోవు. ఇలా రాలిపోవద్దు అనుకుంటే ఇప్పటిదాకా చెప్పిన చిట్కాలు ఫాలో అయిపోవు. ఇలా ముడిచేస్తాం. సింపుల్, ఏముంది ఇంతే. అంత మించి ఏం లేదు, అయిపోయినాయిగా. అలాగే చాలామంది జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు. అట్లా అనేసి ఏం చేయండి, కొబ్బరి నూనెని ఫస్ట్ కొబ్బరి నూనె తీసుకోండి. ఇంత కొబ్బరి నూనె డబ్బా తీసుకోండి, కోకోనట్. ఇంత కొబ్బరి నూనె డబ్బా తీసుకొని ఆ డబ్బాని మొత్తం ఒక బౌల్లో తీసుకొని అందులో కొన్ని మెంతులు వేసుకొని, అలవేరా ఉంటుంది కదా మన దగ్గర, అలవేరా వేసుకొని ముద్దమందర పువ్వులు ఉంటాయి కదా తెలుసా, ముద్దమందర పువ్వులు అవి ఉడకబెట్టుకొని మంచిగా మసలే వస్తే వాసన మస్తు వస్తుంది. అవన్నీ తీసుకొని ఆ తర్వాత ఒక వీడియో కూడా చేస్తాను. కానీ మంచిగా తీసుకొని ఒక దాంట్లో ఒక పక్కకు పోసుకొని, వేడివేడిగా అంటుకోవద్దు. అలాగే చల్లగా అయిపోయాక వడగట్టుకోండి. మీ ఇష్టం, వడగట్టుకోవచ్చు, లేకుంటే లేదు. వడగట్టుకుంటే బాగుంటుంది. అలా చేసేసుకున్నాక తర్వాత చల్లగా అయినాక నెత్తికి నూనె పెట్టుకోండి. నెత్తి నొప్పి ఉన్నది, టెన్షన్ ఉన్నా కానీ కాస్త రిలీఫ్ అవుతుంది. ఆడవాళ్ళకి టెన్షన్ ఉంటాయి కదా, అది మామూలే. కానీ అలా పెట్టుకోండి. కాకపోతే మెంతులు నైట్ నానబెట్టుకొని మంచిగా అప్లై చేసుకున్నాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగండి. ఆగేసి తల స్నానం చేసేసుకోండి. షాంపూ పెట్టుకుంటారా, మీరు కుక్కుడుకాయ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఏదన్నా పెట్టుకొని తల స్నానం చేసేసుకొని మస్తు ఉంటాయి, ఎంటికలు కూడా పెరుగుతాయి. అలాగే పసిగడుగు మెంతులు నానబెట్టుకొని నెత్తికి పోసుకుంటే మంచిగా ఉంటుంది. అలా చిట్కా ఫాలో అయిపోండి. ఇలా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని చూస్తే అదే మీ సవిత లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేసి మీరు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. మీ సవిత, మక్కలపల్లె జీవితం. నాకు తెలిసిన చిట్కాలు నేను చెప్తున్నాను, ఓకేనండి. అలా చేయండి, ఏం కాదు. లేకపోతే అలవీరా కూడా నెత్తికి పెట్టుకోవచ్చండి. ఒక 5 నిమిషాల దాకా నెత్తికి పెట్టుకొని, మా దగ్గర అయితే ఒరిజినల్ ఉంటుంది అది అలవీరా. అది కొనలన్నీ కట్ చేసుకొని అంతా అప్లై చేసుకోవాలి నెత్తికి మొత్తం. కొనదాకా అప్లై చేసేసుకొని ఆ గుజ్జు తీసుకొని మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 5 నిమిషాలు అలా ఆగిపోతే షాంపూ పోసుకుంటారో ఏది పోసుకుంటారో అది మీ ఇష్టం. కానీ అలా నెత్తి పోసుకుంటే సిల్క్ అయిపోతుంది అబ్బా ఇంటికి. ఒకసారి ట్రై చేసా, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, అప్పటిదాకా మీకు అర్థం కాదు. ఓకేనా, ఉంటాం మరి, బాయ్. అంతవరకు సెలవు. మరి ఇంకొక వీడియోలో కలుసుకున్నాం. మరి ఏమంటారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయాలని ఒక లైక్ ద్వారా, ఒక కామెంట్ ద్వారా మీరు నాకు తెలియజేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మక్కల సవిత పల్లె జీవితం. ఓకే, బాయ్.